వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ షెల్ అబౌండ్ విత్ బ్లెస్సింగ్స్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో దీవెనలు అక్కరలేనిదెవరికి? ప్రతి ఒక్కరికి దీవెనలు కావాలి. మన పని స్థలాలలో, మన చదువులో, ఆరోగ్యములో, ఆర్థికపరమైనటువంటి విషయాలలో, కుటుంబంలో మనందరికీ దీవెనలు కావాలి. మామూలుగా కాదు, అందరికీ విస్తారమైనటువంటి దీవెనలు, మెండైన దీవెనలు కావాలని మనం ఆశపడతాం. దాని కొరకు ప్రార్థనలు చేస్తాం, ప్రార్థనలు చేయించుకుంటాం. మంచిదే. మన దేవుడు కూడా ఆయన దీవించేటటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. కానీ ఆయన దగ్గరికి వచ్చే వారిని విస్తారమైన దీవెనలు కావాలి అంటే ఒక చిన్న షరతు. ఆయన దృష్టిలో నమ్మకమైన వానిగాను ఉండాలి. ఎందుకనగా ఆయన నమ్మదగిన దేవుడు. మన ప్రయాణంలో, మన జీవితంలో ఇంతవరకు కూడా ఆయన ఎంతో నమ్మదగిన వానిగా ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో మన కుటుంబాల పట్ల, మన ఆరోగ్యాల పట్ల, మన ఉద్యోగాలు, వ్యాపారాల పట్ల, అనేక విషయాల్లో, ప్రతి విషయంలో ఆయన నమ్మదగిన దేవునిగా ఉన్నాడు. మనలను కూడా నమ్మకము కలిగిన వానిగా, నమ్మకస్తునిగా, ఆయన ఆధారపడగలిగినటువంటి ఆ నమ్మకత్వము కలిగిన వారుగా ఉండాలని ఆశపడుతున్నాడు. చాలాసార్లు మనం బలహీనపడిపోయి ఉండొచ్చు, తప్పిపోయి ఉండొచ్చు, దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయాసం కలిగించుండొచ్చు. అయినప్పటికీ ఆయన నమ్మదగిన దేవునిగా నీ పక్షంగా ఉంటున్నాడు. నాయకుడైన మోషేను చూడండి. ఆయనను గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు అని. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆయన పరిస్థితిని మార్చి దేవుడు ఎంతగానో హెచ్చించాడు మోషేని. ఒక ఉన్నతమైన స్థానములో అనేక మందికి నాయకునిగా, దేవుని ప్రతినిధిగా వారిని నడిపించటానికి, బానిసత్వము నుండి విడిపించటానికి ఏర్పాటు చేశాడు. కానీ మోషే తను తాను తగ్గించుకొని దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తునిగా దేవుని దృష్టిలో నిలబడ్డాడు. కనుకనే అంతగా ఆశీర్వదింపబడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను విస్తారముగా దీవించాలని ఆశపడుతున్న నేపథ్యంలో నమ్మదగిన దేవునికి నువ్వెంత నమ్మకత్వము కలిగిన వానిగా ఉన్నావో ఒకసారి పరీక్షించుకోవాలని, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నమ్మదగిన వానిగా ఈ నూతన మాసాన్ని నీకు అనుగ్రహించాడు. ఈ నూతన దినాన్ని నీ జీవితంలో నీ ఆయుష్ను పొడిగించిచ్చాడు. ఒకసారి ఆయన మహిమ వెలుగులో ఆయన మాట్లాడుతూ ఉంటుండగా మనం పరీక్ష చేసుకుందామా? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడిగా ఉన్న రీతిలో నీవు దేవుని ఇంటిలో నమ్మకస్తునిగా ఉన్నావా? ఎక్కడ నువ్వు ప్రార్థన చేయటం ఆరంభించావో, ఎక్కడ దీవించబడ్డావో, ఎక్కడ నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయో, ఎక్కడ ఏ ఇంటిలో నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డావో అది దేవుని ఇల్లేగా. దేవుని ఇంటిలో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? అనేకమైన వాగ్దానాలు, అనేకమైన ప్రమాణాలు, అనేకమైన కమిట్మెంట్స్ నువ్వు దేవుని కొరకు చేస్తున్నావేమో. దేవుని ఇంటిలో ఈ రోజుకి నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? ఆలోచన చేయి. నీవు చేసిన మేలులు లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నావని
దావీదు మాట ఎన్నిసార్లు జ్ఞాపకము చేసుకున్నాం. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన ఇంటిలో నమ్మకస్తుడిగాను ఉండాలి. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అంచెలంచెలుగా నీ ప్రార్థనలు ఆలకిస్తూ నిన్ను కృప వెంబడి కృప కృంభరించి నిన్ను హెచ్చిస్తూ ఉంటే, నువ్వు హెచ్చింపబడిన తరువాత, దీవించబడిన తరువాత దేవుని ఇంటిలో నమ్మకస్తుడుగా లేకుండా ఉంటున్నావేమో. దేవుని ఇల్లు కంటే లోకము నీకు ఎక్కువ ఆకర్షణీయముగా ఉన్నదేమో. దేవుని ఇంటిలో భక్తిగా ఉన్నానని అనుకుంటూ నీ మనస్సాక్షికి తెలుసు కదా, నువ్వు వాస్తవానికి నటిస్తున్నావేమో. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. దేవుడు ఇది అంటున్నాడు, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని ఇంటిలో నమ్మకత్వము లేనటువంటి నిన్ను, నమ్మకత్వములో విశ్వాసములో సన్నగిల్లపోతున్న నిన్ను, నీ మార్గాలు, నీ ప్రవర్తనను సరిచేసుకోవాలని నూతన దినాన్ని నీ ఆయుష్ పొడిగించి దేవుడిచ్చాడు. ఇది అనుకూలమైన సమయం. మెండైన దీవెనలు పొందుకోవటానికి దేవుడు ద్వారాన్ని నీ ఎదుట తెరిచిపెట్టి ఉంచాడు. దేవుడు లేఖనములో పిలుపునిస్తున్నాడు. అవిశ్వాసము వలన భ్రష్టులైన బిడలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానని. ఈ పిలుపు నీ కొరకేమో. ఈ నూతన దినములో సిద్ధపడి, హృదయాన్ని సిద్ధపరచుకొని, ఆయన వైపు పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో సాగిలపడు. మరల తిరిగి నమ్మకమైన కుమారునిగా, కుమార్తెగాను నిలబడినప్పుడు మెండైన దీవెనలు నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆ ప్రకారముగా సిద్ధపడులాగున ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ నూతన దినములో మాతో సూటిగా మాట్లాడారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకమైన బిడ్డగా ఉండటానికి నువ్వు ఇచ్చిన పిలుపులో నమ్మకత్వాన్ని కోల్పోయాము. విశ్వాసములో బలహీనపడ్డాం. మరల తిరిగి నీ సన్నిధిలో మేము నిలబడి సాక్షులుగా ఉండగలగటానికి, నీ మేలులు ఎలుగెత్తి ప్రకటించటానికి మమ్మల్ని సిద్ధపరిచి, మెండైన దీవెనలు పొందుకోవటానికి ప్రయోజనకరమైన పాత్రగా మమ్మల్ని మార్చుకోమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.